సో శివబాలాజీ గారు, సో సినీ కెరియర్కి వచ్చేద్దాం. అండ్ చాలా రోజుల తర్వాత ఒక పెద్ద ప్రాజెక్ట్ పాన్ ఇండియా రేంజ్లో వస్తున్నారు కన్నప్ప అంటూ. అందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది, అలాగే పాన్ ఇండియా లెవెల్లో మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్, సో వాళ్ళతో ఏమైనా మీకు సీన్స్ ఉన్నాయా? సో దాని గురించి ఒకసారి మొత్తం కథ మాట్లాడుకుంటాం. ఫుల్ అంత వద్దులేండి. ఈ మధ్యన అసలు ఏ యాక్టర్ని అడిగినా కూడా భలే స్కిప్ చేస్తున్నారు తెలుసా, అంతా ఆన్ స్క్రీన్ మీద చూడండి అని చెప్పి. మా కష్టాలు మీకేం తెలుసు అండ్ మా కండిషన్స్ ఏం పెట్టుకుని వచ్చాం మీకేం తెలియదు కదా. అండ్ మోర్ ఓవర్ కన్నప్పకి ఆల్రెడీ తెలిసిన కథ ఈ జనరేషన్ కి మనం చెప్పడానికి చేసే ప్రయత్నం. సో తెలిసిన కథ కాబట్టి వీళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. అవునవును. క్యారెక్టరైజేషన్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే, బికాస్ అది ఐడియాస్ చేస్తుంటే ఊహించుకుంటూ ఉంటారు. సో ఫ్రెష్గా చూసేటప్పుడు వేరేలాగా ఉంటుంది అది. ఓకే, అయితే ఇప్పుడు మీరు చాలా తెలివిగా ఆన్సర్ చెప్తున్నారు అయితే నాకు. అవును, అర్థమయ్యేలాగా చెప్పబోతున్నాను. సో ఇప్పుడు బేసిక్గా కన్నప్ప అనే స్టోరీని ఇప్పుడుండే జనరేషన్కి మంచిగా ఇంజెక్ట్ అయ్యేటట్టు. ఎందుకంటే ఇప్పుడు మన సినిమా అంటేనే హ్యూజ్ లేకపోతే కిక్ ఉండట్ల ఆడియన్స్లో. సో ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఇప్పుడుండే జనరేషన్కి కొత్త సబ్జెక్టు, దాన్ని ఇప్పుడుండే స్టాండర్డ్స్లో ఎలా చెప్పాలనేది వరల్డ్ సినిమాకి కంపీట్ చేసే స్టాండర్డ్స్ తీసుకొని వచ్చి ఇప్పుడు అది ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఫ్రేము అది ఒక వావ్ మూమెంట్ అయితే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి చాలా రోజులు అయింది కదా, అంటే హెవీ హార్టెడ్గా బయటికి రావడం సినిమా నుంచి అలా ఉంటుంది. ఓకే, సో అలా ఉంటుంది, స్పిరిచువల్ మైండ్లో వస్తాం. ఓకే, సో అంటే మీకు ఏదైనా ఛాన్స్ వచ్చింది, మీరు ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, సంథింగ్ మీరు ఏదైనా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఫస్ట్ మీరు అక్కడ చెప్తారా, డెసిషన్ తెలుసుకుంటారా? సో దాని గురించి 100% ప్రతిదీ డిస్కస్ చేస్తాను, ప్రతి ప్రాజెక్ట్ డిస్కస్ చేస్తాను, ప్రతి చిన్నదిగా డిస్కస్ చేస్తాను. సో సినీ కెరియర్ ఒక పక్క ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి యూట్యూబ్, మరో పక్క ఫ్యామిలీ, హౌ యూ మేనేజ్? టైం సరిపోతుందా, లేకపోతే టైం లేదు మాకు టైం సరిపోవట్లేదు అది చేయాలి ఇది చేయాలనుకుంటున్నా, లైఫ్లో ఏదో ముందుకెళ్ళాలనుకున్నా టైం లేదు అంటూ ఉంటారు, సో వాళ్ళకి ఏం చెప్తారు? టైం లేదనుకోవడం ఫస్ట్ మీరు మానేయాలి, దానికోసం టైం వేస్ట్ అంటారు. అంటే బేసిక్గా అలా కంపేర్ చేయలేము కూడా, ఎందుకంటే ఇప్పుడు నా షూ సైజ్ వేరు, మీ షూ సైజ్ వేరు. సో మేబీ అది ఇక్కడ మాట్లాడకూడదు. సో డిఫరెన్స్, లైఫ్ డిఫరెన్స్ ఉంటుంది, లైఫ్ సైజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో మేబీ నా ప్రయారిటీస్ దానికి అనుకూలంగా నా టైంని కాదు, ఇప్పుడు నాకు టైం అనేది లేదు, చాలా ఇంపార్టెంట్ టైం అనేది కాదు, నాకు మూమెంట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఏ మూమెంట్స్ ఏది సెలెక్ట్ చేసుకున్నాను అనేదే ఇంపార్టెంట్. ఫ్యామిలీ అంటే 100% ఫ్యామిలీ ఇదే ప్రిఫరెన్స్. అండ్ షూటింగ్స్ అనేది తప్పదు, ఇట్స్ వర్క్, పార్ట్ ఆఫ్ లివింగ్ అది. సో చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుందండి. అండ్ ఇట్స్ నాట్, నాకైతే కష్టం అనేది అనిపిస్తుంది, బికాస్ ఇట్స్ వెల్ ప్లాన్డ్. ఇట్స్ వెల్ ప్లాన్డ్ కాబట్టి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మేబీ మనం టైం లేదు అంటే మనందరికీ తెలుసు ఎవ్రీడే హ్యాస్ 24 hours. సో ఆ 24 hours మనకి పాసిబిలిటీ ఉంటుంది, అదే అది స్టాండర్డ్ కాబట్టి దానికి తగినట్టు 7 hours 7 to 8 hours స్లీప్కి. సో దాని తర్వాత వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్ అనేది అది ప్లాన్ చేసుకొని ప్రయారిటీస్ని బట్టి టైం అలాట్ చేసుకుంటే డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, మీరు ఎలా హెల్ప్ చేస్తారు? అన్నీ ఇద్దరం చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సండే రోజు మార్నింగ్ యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయాలంటే మేము ఫ్రైడే ఒక్కొక్కసారి షూట్ చేస్తాము, ఒక్కొక్కసారి లాస్ట్ మినిట్లో కూడా చేస్తాం, అంటే సాటర్డే కూడా చేస్తాం. అంటే చాలా రోజులు అయిపోయింది, కొంచెం గ్యాప్ వచ్చేసింది అంటే అందరూ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కీప్ ఆస్కింగ్ అనమాట, ఏంటి పోస్ట్ చేయట్లేదు. ఓకే, సో అప్పుడు ఏదైనా లేట్ అయింది అంటే కనుక నేను ఎడిట్లో చాలా టైం స్పెండ్ చేసి నేను పడుకోవడానికి కొంచెం 4-5 అట్లా అయిపోతుంది, అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock అయిపోతుంది. సో ఆ రోజు ఇంట్లో దే మేక్ షూర్ దట్ పిల్లలు దే లెట్ మీ స్లీప్ ఫర్ అనదర్ 6-7 hours. సో దాని తర్వాత కావాల్సిన బ్రేక్ఫాస్ట్ లంచ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈయన మేనేజ్ చేస్తారు. ఈయన మా పెద్ద బాబు మంచి కుక్క, బాగా చేస్తారు. అలా చేస్తున్నారు కదా అని నేను ప్రతిసారి చేయించును, ఇలాగా ఎప్పుడన్నా అది కూడా లాస్ట్ మినిట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయ్యి అలా నేను ఆక్యుపైడ్ ఉంటే అట్లా హెల్ప్ చేస్తారు. అలాగే ఈయన కంప్లీట్గా ఒక న్యూజిలాండ్ వెళ్ళారు, బిగ్ బాస్కి వెళ్ళారు, అప్పుడంతా absence ఆఫ్ ద
హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫర్ అ లాంగర్ పీరియడ్, ఒక 70 days, ఒక 1 month అలా ఉన్నప్పుడు లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ యాజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. నాకు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ అది చాలా నేర్చుకోవాల్సి వచ్చింది అప్పుడు. ఓకే, అంటే అని లేరు, సో ఎలా మేనేజ్ చేయాలి? అవును, ఏం మేనేజ్ చేయాలన్నా ఏం కాంటాక్ట్ కూడా ఉండదు కదా. తన వర్క్స్ నుంచి కాంటాక్ట్స్ నుంచి మెయిన్ ఎవ్రీడే లైఫ్లో నీడ్ గురించి అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి. సో అది నేర్చుకున్నాను. సో అట్లాగా నాకు ఏం కావాలో, నాకు ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు హిల్ టేక్ ద లీడ్, తనకి ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు ఐ విల్ టేక్ ద లీడ్. అండ్ touch wood, we have beautiful kids who help us in everything, ante who understands and help us. Maybe వాళ్ళకి కన్విన్స్, అంటే నేను ప్రౌడ్గా చెప్తాను, పిల్లలు చాలా మొండి చేస్తారు, చెప్పిన మాట విన్నర్ అంటారు కదా. నా పిల్లల్ని నేను కన్విన్స్ చేయగలను, ఏ సిచ్యువేషన్ అయినా వాళ్ళు ఎంత మొండిగా ఉన్నా కన్విన్స్ చేయగలను. సో వాళ్ళు కూడా అండర్స్టాండింగ్ ఉంటారు. సో గోయింగ్ గుడ్. సో మరి మీ ఇద్దరు సిల్వర్ స్క్రీన్ మీద మళ్ళీ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయా మాకు ఒక పేరుగా? ఒక మంచి కంటెంట్ వస్తే డెఫినెట్గా వస్తాం. ఓకే, అంటే మీరెందుకు ఆ సిల్వర్ స్క్రీన్కి అంటే మధ్యలో ఒకసారి వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు? నాకు అన్నీ నేను ఫ్యామిలీని ప్రయారిటైజ్ చేసుకున్నాను. సో దట్స్ వై ఐ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ లిటిల్ వరల్డ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్ వరల్డ్. నేను పెళ్ళయ్యేటప్పటికి ఐ వాజ్ ఇన్ మై పీక్ ఆఫ్ మై కెరీర్. యోగి అనే ఒక తమిళ్ ఫిల్మ్ చేస్తున్నాను, సొల్ల సొల్ల ఇనికిం అని ఒక తమిళ్ ఫిల్మ్ చేస్తున్నాను. మ్యారేజ్ తర్వాత కూడా సొల్ల సొల్ల ఇనికింకి ఐ హ్యాడ్ టు గివ్ సమ్ డేట్స్ అనమాట ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్. సో అది ఫినిష్ అయిపోయాక నేను ఐ వాంటెడ్ టు హ్యావ్ కిడ్స్ ఇమీడియట్గా. నేను ఈయనేమో తర్వాత ప్లాన్ చేసుకుందామంటే కూడా నా ప్రయారిటీ వాస్ టు హ్యావ్ కిడ్స్. సో మా ఫస్ట్ యానివర్సరీకి మాకు మా పెద్ద బాబు పుట్టేశాడు. సో దాని తర్వాత నేను నానీస్ మీద అలా వదలకుండా నేను ఐ వాంటెడ్ టు నేను పెంచాలి బాబుని అని నేను ఆ గ్యాప్ తీసుకున్నాను. తర్వాత కొంచెం పెద్ద అయ్యాక చూద్దాంలే అని. తర్వాత వాడు కొంచెం ఒక 4 years అలా అయ్యాడు, వాడిని మనం స్కూల్కి పంపించవచ్చు అనే లోపల సెకండ్ బాబు. సో మళ్ళీ వాడు 4 yearsకి అయ్యే వరకు ఇంకా అట్లా అని కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ ఈ మధ్యలో ఎక్కడన్నా పాసిబిలిటీ వచ్చి ఆ క్యారెక్టర్ మిస్ అవ్వకూడదు అనిపించినాయి, నేను చేశాను. అండ్ కొన్ని అయితే ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఆఫ్ సచిమూర్తి ఫిల్మ్ నేను ఫుల్ టర్మ్ సెకండ్ బేబీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చింది. ఐ కుడెంట్ డూ దట్. అలాంటి ఫిల్మ్స్ కొన్ని చేయలేకపోయాను, కానీ అదర్వైజ్ యా నౌ అగైన్ ఐమ్ ఇప్పుడు మీకు చాలా ఫ్రీ హ్యాండ్. ఫ్రీ అంటే ఫ్రీ కాదు, ఉంటాయి చాలా పనులు. బట్ నౌ యా ఐ కెన్ సే దట్ ఐ విల్ అగ్రీ ఇఫ్ మంచి రోల్స్ వస్తే కనుక నేను ఐ విల్ టేక్ దెమ్. ఓకే.